అయిపోయి అది అనలేదా? హే ఏంటి అలా ఉన్నారు? చలి జ్వరమా? హే మను, నువ్వు చంద్ర బాగా కలిసిపోయినట్టున్నారు. నాకు తెలుసు రాత్రి ఏం జరిగిందో. నేను తెలుసు నీకు. పార్టీ జరిగింది కదా? అవును మేడం, రాత్రి పార్టీ ఫుల్గా ఒళ్ళు మనం అయిపోయింది. ఈరోజు నేను రానా? వద్దు. ఎందుకు వద్దు? కావ్య, నేను చెప్పేది విను. నువ్వు అర్జెంట్గా ఫ్రెష్ అయ్యరా, మనం వెళ్దాం. 5 minutesలో రెడీ అయ్యి వస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ, బాయ్. 5 minutes. ఓం కాళికాయ నమః. ఓం శ్రీ మహాకాళికాయ నమః. ఓం క్లీం క్లీం వరహాకాళికా పరమేశ్వరి శ్రీ మహాకళ్యాణి విద్యే శ్మశాన వాసిని ఈమహే కల్లో కచాదయా. నమస్కారం స్వామీజీ. చెప్పండి, ఏమిటి మీ సమస్యలు? స్వామి, మా కావ్యకి ఆత్మ ఆవగించింది, మీరే కాపాడాలి స్వామి. బాలిక కూర్చో. కూర్చో. భీం సకలం భీం దికుచ్చావత్తు సర్వదా మమ. నువ్వు నన్నేమి చేయలేవు. నువ్వు ఎవరికి కనిపించకుండా పోయినా నీ ఆత్మరూపాన్నే చూపించానంటే ఆలోచించు. ఏమైనా చేయగలనని. నిన్ను బంధించడం నాకు క్షణాల్లో పని. అలా బంధించానంటే నీ ఆత్మ నా బందికాల నుంచి వదిలించుకోవడం అసాధ్యం. నీ మంచి కోరి చెప్తున్నా. నీ ఆత్మ శాంతి కోసం నేను నీకు ముక్తిని ప్రసాదిస్తాను. అసలు నీ కథేంటి? నా కథేంటంటే స్వామి, సారీ మను, నువ్వు ఉండమన్న ప్లేస్లో ఉండకుండా వచ్చేసాను అనవసరంగా. నేనే సారీ చెప్పాలి, లేట్గా వచ్చిన. పద, ఇక్కడి నుంచి వెళ్దాం ఫస్ట్. హలో రాజా. హలో సార్. గోవా షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో మన షార్ట్ ఫిల్మ్ అన్నిట్లో ఒక్కటైనా సెలెక్ట్ అయ్యేలా చూడు. ట్రై చేస్తాను సార్. నువ్వు ఆ డేటా రికవర్ చేయి. ఓకే. దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఫారెస్ట్ బ్యాక్గ్రాఫ్లో మనకు కావాల్సిన చాలా ఉన్నాయి. ఓకే సార్, తప్పకుండా చేస్తాను. ఓకే రాజు, ఓకే రాజు, థ్యాంక్ యూ వెరీ మచ్. ముగ్ధా, ముగ్ధా, నిద్రపోయావా? లేదు మనం. మరి ఎందుకు అలా డల్గా ఉన్నావు? మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాం. మన ఫ్యూచర్ గురించి అంతలా ఆలోచించాలా? ఆలోచించాలి.
ఎందుకంటే మనం హ్యాపీగా ఉండాలంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ తప్పకుండా ఆలోచించాలి మను. నువ్వేం భయపడకు, నీకు నేనున్నాను. నీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను. ఐ నో మను, బట్ లైఫ్ సెక్యూరిటీ గురించి కాదు నేను చెప్పేది. అర్థమయ్యేలా చెప్పు. నీకు కార్లు బంగ్లాలు ఏమైనా కావాలా? ఆగు, నాకు డైరెక్ట్గా సక్సెస్ దగ్గరలో ఉంది. ముందు నువ్వు కమర్షియల్గా ఆలోచించడం మానే. సడన్గా నేను వస్తే పోషించగలిగితే చాలు. ప్రేమించిన వ్యక్తిని ప్రాణంలా చూసుకుంటాను. నీకు ఇప్పుడే కావాలని చెప్పు, పెళ్లి చేసుకుంటాను. దానికి ఇంకా టైం ఉంది. ముందు నీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయి. ఓకే డార్లింగ్. హలో ఎక్కడున్నావు? డాడీకి చెప్పకుండా బయటకు వచ్చా. త్వరగా రా. హలో హలో. మీ అమ్మాయిలు కాల్ చేసి ఎక్కడ ఉన్నామని అడుగుతారు. ఆన్సర్ వినకుండానే కట్ చేసేస్తారు. అది కూడా పూర్తిగా చెప్పనివ్వరు. త్వరగా రా అనేస్తారు. వాట్ యు మీన్? త్వరగా రా అని చెప్పి కట్ చేస్తే సరిపోద్దా? మీకేం తెలుసు బాబు మా ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్. ఇంట్లో ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నా సొసైటీ ఏమనుకుంటుందో అని, మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీతో షేర్ చేసుకుందామని వస్తాం. కానీ మధ్యలోనే మాకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది మీకు? మీకు అర్థం కాదని చెప్పినా వేస్ట్ అని. అవును, క్లైమాక్స్ సీన్. వావ్, అయితే కంప్లీట్ అయిపోతుందన్నమాట ఈ రోజుతో. ఈ షార్ట్ ఫిల్మ్కి లాస్ట్ రోజు, కానీ బిఫోర్ షార్ట్ ఫిల్మ్కి 2 days బ్యాలెన్స్ ఉంది. ఎందుకలా? నాకు అర్థం కాలేదే. బడ్జెట్ లేదు. ఈ బడ్జెట్లోనే దాన్ని కంప్లీట్ చేద్దామని చూస్తున్నాం. ఏదో ఒకటి చేసి త్వరగా ముగించేసే బాబు. అదే పనిలో ఉన్నా. వెళ్దాం పదం. నిన్న ఎక్కడికి వెళ్ళావే? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు నాకు చెప్పకుండా వాడెవరితో వెళ్ళావేంటే? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలియదు అనుకున్నావా? ఎవరెవరితో తిరుగుతున్నావో అన్ని నాకు ఎప్పుడో తెలియదు నుంచి అనుకున్నావా? observe అన్నీ చేస్తున్నాను నాకు తెలుసు. నిన్ను. ఏమంటావు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు మొత్తం తెలుసు. అబ్బో, నీ వేషాలు ఒకసారి నా నీ ఫోన్ దగ్గర ఇవ్వు. కాదు. నా ఫోన్ కానీ తీసుకున్నావు అనుకో, చెప్పు తీసుకొని కొడతా. నేను నీకేం తక్కువ చేశానే? నువ్వు ఎవరెవరితో తిరుగుతున్నావో, ఏం చేస్తున్నావో, ఏం తప్పులు చేస్తున్నావో అన్నీ నాకు తెలుసురా. తప్పు చేసే నాకు చెప్పాలి కానీ ఇలా నన్ను వదిలేసి వాడెవరితో తిరుగుతాలా? నా ఇష్టం రా. నువ్వేంట్రా నాకు చెప్పేది? నాన్న ఫోన్ చేసింది అని చాలా మిస్బిహేవ్ చేసావు కదే. హే నేనా? ఇలా నమ్మాలే నిన్ను. నువ్వేమన్నా తక్కువ? నాకన్నా ఎక్కువ చేస్తున్నావు కదరా. నమ్మకంగా నువ్వేమేం ఉన్నా నన్ను చేస్తున్నావో, నమ్మద్రోహం ఎక్కడ చేసావే. తిరుగుతున్నావో అన్ని నా సెల్లో ఉన్నాయిరా. ఛే! నీ నాకు మీద ఉన్న తెలుసు, ప్రేమ నాకు మొత్తం తెలుసు తగ్గింది. నువ్వేమేం చేసావో. ఛే! చావే. ఆ! అయ్యో బుగ్గ, నేనే కావాలని చేయలేదే. ఎంత ఘోరం జరిగిపోయిందే. నువ్వు లేకుండా నేను ఎట్లా ఉండగలనే? ఎంత మోసం చేసావేందే నువ్వు. నేను కొన్ని కోత ఇది నేను తట్టుకోలేను. నేను కొన్నితో వచ్చేసా. ఆగాగు, నేనెందుకు చావాలి? చీటింగ్ చేసింది నువ్వు, మోసం చేసింది నువ్వు, డబల్ గేమ్ ఆడింది నువ్వు.
ముందుగానే 6 పడింది. నేను సావా ముద్దా, నువ్వు చేసిన తప్పుకి పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నా, కానీ ఆ ద్రోహం నన్ను మధ్యలోనే కంట్రోల్ తప్పేలా చేసిందే. రావే, దయమై వచ్చి నన్ను పగ తీర్చుకుంటా అన్నావు కదే, రా, దొంగ పనులు చేసావు కదే, మోసం చేయడం నీకు బాగా అలవాటైందే. ఎప్పుడో నీకు చెప్దాం అనుకున్నా, ఎవ్వడు లేడని బాగా ఆట ఆడుకున్నావే. ముగ్ధా, చాలా భయమేసింది మను. నువ్వే ఎంత భయపడితే ఆడియన్స్ ఇంకెంత భయపడతారో.